వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు. భగభగమంటున్న ఎండలు, నిర్మానుష్యంగా రహదారులు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. అధ్యక్షులు సుహాసిని రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తికి కళారాధన, లయన్స్ క్లబ్ సత్కారం, సాహితీ సేవలు విశిష్టమైనవి. ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు ఫలితంగా విగ్రహం ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధం. స్పందించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ చలివేంద్ర పంపిణీ. భక్తులతో కళకళలాడిన మహానంది క్షేత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు. కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భగభగమంటున్న ఎండల కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు వస్తున్న వారు కూడా వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఎండలను మేమెప్పుడు చూడలేదు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ముఖ్యంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వేడి గాలులు వీచడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈసారి ఎండలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. తాగునీరు, చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని, ఎండలు ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నంద్యాలలో కొనసాగుతున్న ఈ ఎండల తీవ్రత ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉండగా త్వరలో ఉపశమనం కలగాలని అందరూ ఆశిస్తున్నారు. భయంకరంగా ఉన్నాయి. పిడికి వాళ్ళు కూడా తిరగలేము అసలు. ముగ్గులు అయితే చచ్చిపోతారు. ఇటు ఎప్పుడైనా చూసావా? అబ్బాయి ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అన్నా ఇంత ఎండలు చూద్దాం. 37 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం ఇంత ఎండలు చూద్దాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా విశేష సంపర్కం సహా ప్రముఖ ఆదినారాయణ, బజరంగ దళ జిల్లా సంయోజక రాజశేఖర రెడ్డి, నగర ఉపాధ్యక్షులు నరాల అరుణ, నగర సంయోజక మురళీధర్ రెడ్డి, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నంద్యాల నగర అధ్యక్షులు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని కులమత విభేదాలను విడనాడి పూలే కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సందర్భంగా విహెచ్పి పిలుపునిచ్చింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్ రెడ్డి. నేను బజరంగ దళ నగర సంయోజకగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భరతమాత గుడి పక్కన భగీరథ సదన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి నంద్యాల నగరంలోని అందరు యువతీ యువకులు అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు అవుతారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. ఏప్రిల్ నెల 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా విభాగం తరపున ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించడానికి చాలా గర్విస్తున్నాము. ఈ కార్యక్రమంలో నంద్యాల నగర చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు, మరీ ముఖ్యంగా యువతీ యువకులు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ స్థలం యొక్క వేదిక వచ్చేసి నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము భగీరథ సదన్లో నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఎందరో అభాగ్యులు ఈ రక్తం లేక చాలా అనారోగ్యాలకు గురయ్యి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా రక్తం అందుబాటులో లేక
చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం స్వీకరించిన సందర్భంగా కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొని రమణమూర్తిని సాల్వా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ రమణమూర్తి చేసిన విశిష్ట సాహితీ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రకటించడం హర్షణీయమన్నారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రమణమూర్తి చిన్నయ్య సూరి సాహితీ సంస్థ ద్వారా తెలుగు సాహిత్య ప్రభావానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉగాది కళారత్న పురస్కారాలు గత సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల రాష్ట్రంలోని కళాకారులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యాల్లో ఏది అనుకుంటే అదండి, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద అనుకున్నదే తడువుగా పద్యాన్ని రచించగలిగిన స్కిల్, ఒక ఆర్ట్ కలిగిన వ్యక్తి రమణమూర్తి గారు. నా దగ్గరికి మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను చూసిన వెంటనే మీ మీద ఒక పద్యం రాస్తా అని చెప్పి వెంటనే పద్యం రాసి వినిపించారు. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళ పద్యాలు రాసి వినిపించారు. అంటే ఆ రచనల్లో, పద్య రచనల్లో ఆ స్పీడ్, ఆ భావము, వెంటనే దాన్ని ఒక పద్ధతిగా పొందుపరచడం అనేది వారికే దక్కుతుందని అనిపిస్తుంది నాకు పద్య రచన. ఇప్పుడు మనం నన్నయ్య గారి గురించి, పోతన గారి గురించి, వారి గురించి మనము విన్నాం, వారి పద్యాలు చదువుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా రమణమూర్తి గారి ద్వారా మా ఎదురుగా మనం చూడగలుగుతున్నాం. సో అటువంటి కళ ఉన్న, ఆర్ట్ కళ స్కిల్ ఉన్న రచయిత, ఒక కవి మన మధ్యలో ఉండడం, మన నంద్యాల ప్రాంతంలో ఉండడం, వారు తన విద్య ద్వారా చాలామంది శిష్యులను ఈ విధంగా తయారు చేయడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని రాణించేటట్లు చేయడానికి ఆయన కృషి చేయడం, అలాగే చాలా పాఠశాలను సందర్శించి పద్యానికి సంబంధించిన ఉన్నత విలువలను బోధించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం నిజంగా గర్వపడాలి. ఇటువంటి వ్యక్తి మనలో ఉన్నందుకు, ఇటువంటి కవి గారు మనలో ఉన్నందుకు. వారికి ఈ ఉగాది పురస్కారం లభించడం అనేది చాలా చిన్న పురస్కారం అయినప్పటికీ కూడా, వారి కళ్ళలో ఉండడం చిన్న పురస్కారం అయినప్పటికీ కూడా, ఆ పురస్కారాన్ని ఆయన తీసుకోవడం అనేది మనం గర్వించవలసిన విషయం. అటువంటి రమణమూర్తి గారిని ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు, కళారాధన వాళ్ళు కలిసి సన్మానించడం అనేది ఆనందదాయకమైన విషయంగా నేను భావిస్తున్నాను. వారి సదా జీవితం అంతా కూడా ఈ పద్య రచనలో, ఇంకా తన రచన ద్వారా, తనకుండే విద్యలో తనకుండే ప్రావీణ్యం ద్వారా చాలామంది అటువంటి కవులను తయారు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఉగాది పురస్కారాలు, కళారత్న హంస పురస్కారాలు సుదీర్ఘకాలంగా మన రాష్ట్రం విభజనకు ముందు నుండి కూడా ఇస్తూ వస్తున్నారు. కవులకు, కళాకారులకు, అదేవిధంగా సంగీత ప్రియులకు, సంగీతవేత్తలకు, సాహితీవేత్తలకు, నృత్య కళాకారులకు, మిమిక్రీ కళాకారులకు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ ఉగాది పురస్కారాలు, అదేవిధంగా కళారత్న హంస పురస్కారాలు సుదీర్ఘకాలంగా ఇస్తూ వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఒక 5 సంవత్సరాల పాటు ఈ పురస్కారాలని రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా శ్రీ కందుల దుర్గేష్ గారు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే ఉగాది రోజున దాదాపు 130 మందికి ఈ ఉగాది కళారత్న పురస్కారాలని తిరిగి పునరుద్ధరించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళా సంస్థలకి, కళాకారులకి, సాహితీవేత్తలకి,
అందరికీ కూడా చాలా సంతోషకరంగా అనిపించినటువంటి సంఘటన. దాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా ఈ కళారత్న, హంస పురస్కారాలు, అదేవిధంగా ఉగాది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి గారే తన సొంతంగా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఆయన అంతమందికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకించి నంద్యాలకు చెందినటువంటి గొప్ప సాహితీవేత్త చిన్నై సూరి సంస్థకి ఆయన అధ్యక్షులుగా విశేషమైనటువంటి సాహితీ కృషి చేసి తెలుగు పద్యానికి ఒక ఉన్నత స్థాయి కల్పించడానికి, విద్యార్థుల్లో ఈ పద్యం పట్ల ఆసక్తి పెంచడానికి, అనురక్తి పెంచడానికి విశేషమైన కృషి చేసి అనేక కావ్యాలు రచించినటువంటి గొప్ప వ్యక్తి రమణమూర్తి గారు. వారికి ఉగాది పురస్కారం రావడం నంద్యాలలో ఉన్నటువంటి సాహితీవేత్తలకి, కళాకారులకి, నంద్యాల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం, గర్వకారణమైన విషయం. వారిని సత్కరించుకోవడం అంటే మనం సాహిత్యాన్ని సత్కరించుకోవడమే. వారిని సత్కరించడం అంటే పద్యానికి ఒక కిరీటం పెట్టినట్టే, పద్యానికి పట్టాభిషేకం చేసినట్టే ఈయనని సత్కారం చేయడం అంటే. వీరు భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని కావ్యాలు, పద్యాలు రాసి ఇదే విధమైనటువంటి సాహితీ కృషి కొనసాగించాలని, అదేవిధంగా వీరి శిష్యులు అనేక మంది తెలుగు సాహిత్యం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. వారందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో నంద్యాల ప్రాంతం కళారాధన ద్వారా ఏ విధంగా అయితే కళలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక చిరునామాగా రాష్ట్రంలో గుర్తింపు పొందిందో, సాహిత్యంలో కూడా అన్ని సాహితీ సంస్థలతో కలిసి కళారాధన పనిచేస్తుంది. నంద్యాల సాహిత్యానికి కూడా ఒక కేంద్ర బిందువుగా భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ దానికి కళారాధన తరపున చేయవలసినటువంటి కృషి అంతా కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మరొకసారి వీరికి పురస్కారం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, వీరికి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సత్కారం నాకు చేయడం సంతోషకరమైన విషయం. అక్కడ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం గారి చేతుల మీదుగా తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ సంతోషం నాకు కలిగింది ఈ సందర్భంలో. ఎందుకంటే ప్రముఖులైనటువంటి వాళ్ళు, నా పద్యాన్ని అభిమానించేటటువంటి వాళ్ళు, నా పద్యాన్ని పట్టాభిషేకం చేసినటువంటి మీకు అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే పద్యాన్ని గుర్తించినారు. నాకు ఈ సమున్నతమైన స్థానం కలగడానికి దోహదపడినటువంటి వాళ్లకు, నన్ను అభిమానించినటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం సంవత్సరాలుగా కొనసాగిన పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించినప్పటికీ గతంలో సమస్య పరిష్కారం కాలేదు. పలువురు రాజకీయ నాయకులు హామీలు ఇచ్చినా అవి అమలు కాలేదని సంఘాల నాయకులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు తమ పోరాటాన్ని ఎప్పటికీ ఆపలేదు. చివరికి ఈ సమస్యను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి దృష్టికి తీసుకెళ్లడంతో పరిస్థితి మారింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం అవసరమైన చర్యలను ప్రారంభిస్తూ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, మంత్రి ఫారూక్ సహకారంతో విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సంవత్సరాలుగా సాగిన పోరాటం ఫలించి విగ్రహం ఏర్పాటుకు దారితీసినందుకు సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి చొరవతో ఈ కళ నెరవేరుతోందని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సమానత్వ, న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని మరోసారి గుర్తు చేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నంద్యాల పట్టణంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి కొనుగోళ్ల కోసం నంద్యాలకు వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ చలివేంద్ర పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రయాణికులు, వ్యాపారులు, కొనుగోలుదారులను
ఉచితంగా చల్లని మజ్జిగను అందజేస్తున్నారు. ఎండలతో అలసిపోయి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రం వద్ద మజ్జిగ తాగి తాపాన్ని తగ్గించుకుంటున్నారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దాతలు, నిర్వాహకులు కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం ప్రశంసనీయమని కొనియాడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఎండల సమయంలో అందరికీ ఉపశమనం కలిగిస్తూ సేవా భావానికి నిదర్శనంగా నిలుస్తోంది. మహానంది క్షేత్రం భక్తులతో కళకళలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఉచిత శీఘ్ర మహాద శిరవచనం, అభిషేకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆది సోమవారాల్లో నిరంతరం దర్శనం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. భగభగమంటున్న ఎండలు, నిర్మానుష్యంగా రహదారులు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. అధ్యక్షులు సుహాసిని రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తికి కళారాధన, లయన్స్ క్లబ్ సత్కారం, సాహితీ సేవలు విశిష్టమైనవి. ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు ఫలితంగా విగ్రహం ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధం. స్పందించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ చలివేంద్ర పంపిణీ. భక్తులతో కళకళలాడిన మహానంది క్షేత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు. కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ.